కొనిదెల శివశంకర వరప్రసాద్. ఎక్కడో మొగల్తూరు అనే ఊరిలో ఒక చిన్న కానిస్టేబుల్ ఉద్యోగం చేసుకునే వారికి పుట్టి, మద్రాస్‌కి వెళ్లి చిన్న చిన్న క్యారెక్టర్స్ చేసుకుంటూ, ఒక హీరోగా ఛాన్స్ తెచ్చుకొని, మెగాస్టార్ అయి అవతరించి, హైయెస్ట్ ఇన్‌కమ్ టాక్స్ కట్టే స్థాయికి ఎదిగి, ఎవరైనా కొంచెం స్టైల్‌గా నడిస్తే, "ఏంట్రా నువ్వేమైనా చిరంజీవి అనుకుంటున్నావా?" అనేలా ఇవాళ ఈ వీడియో థంబ్‌నెయిల్ మీద హీరోకి పర్యాయపదం చిరంజీవి అని రాసే స్థాయికి రావడానికి ఆయన పడిన కష్టాలు, ఆయన పడిన అవమానాలు, ఆయన చేస్తున్న సహాయాలు, ఆయన గెలుచుకున్న అవార్డ్స్ వీటన్నిటి గురించి ఇవాళ ఈ వీడియో. తన ఫ్యామిలీ ఆంజనేయ స్వామిని పూజించేవారు కాబట్టి చిరంజీవి అనే పేరుని సజెస్ట్ చేశారు. చిరంజీవి గారు తన ఫిలిం కెరీర్ పునాదిరాళ్ళు సినిమాతో స్టార్ట్ అయ్యింది. కానీ ఫస్ట్ రిలీజ్ అయిన మూవీ ప్రాణం ఖరీదు. ఆడియన్స్ లో రికగ్నైజేషన్ వచ్చింది మన ఊరి పాండవులు మూవీకి. తయారమ్మ బంగారయ్య మూవీలో ఒక చిన్న రోల్ ప్లే చేశారు. ఐ లవ్ యూ ఇది కథ కాదు మూవీస్ లో విలన్ గా చేశారు. హీరోగా కమల్ హాసన్ గారు చేశారు. అవర్గల్ అనే తమిళ్ మూవీలో ఒరిజినల్‌లో రజనీకాంత్ గారు చేసిన రోల్‌ని తెలుగులో చిరంజీవి గారు చేశారు. 1979లో చిరంజీవి గారు చేసిన 8 ఫిల్మ్స్ రిలీజ్ అయ్యాయి. 1980లో 14 ఫిల్మ్స్ రిలీజ్ అయ్యాయి. అంటే ఈ 2 ఇయర్స్‌లో 22 మూవీస్ చేశారు. ఇవాళ డేట్ కూడా 22 అఫ్‌కోర్స్ ఆయన బర్త్‌డే. ఆ తర్వాత 'మోసగాడు', 'రాణికాసుల రంగమ్మ', 47 నాటకాలు బై 47 రోజులు, 'న్యాయం కావాలి', 'రానువ వీరన్' మూవీస్‌లో యాంటీ రోల్స్ చేశారు. ద ఇయర్ 1982 ఇప్పటి నుంచి లీడ్ రోల్స్ రావడం స్టార్ట్ అయ్యాయి. 'ఇంట్లో రామయ్య', 'వీధిలో కృష్ణయ్య', 'రిజల్ట్ హిట్', 'శుభలేఖ' ఈ మూవీకి డైరెక్టర్ కె. విశ్వనాథ్ గారు. 'డౌరీ సిస్టమ్' అనే సోషల్ కాన్సెప్ట్ మీద వచ్చిన ఈ మూవీ ఫిల్మ్‌ఫేర్ అవార్డ్ ఫర్ బెస్ట్ యాక్టర్ అవార్డ్‌తో పాటు ఫిల్మ్‌ఫేర్ అవార్డ్ ఫర్ బెస్ట్ డైరెక్టర్ అవార్డ్స్ వచ్చాయి. నెక్స్ట్ 'ఇది పెళ్లంటారా', 'సీతాదేవి', 'తింగు రంగడు', 'బంధాలు అనుబంధాలు' అండ్ 'మొండిఘట్టం' మూవీస్‌లో లీడ్ రోల్స్ చేశారు. 'పట్నం వచ్చిన పతివ్రత'లో 'బిల్లరంగా' వంటి మల్టీ స్టారర్ మూవీస్ చేశారు. ఆ తర్వాత 'మంచు పల్లకి' ఇలా కెరీర్ డౌన్ అవుతున్న టైంలో 'ఖైదీ' రిలీజ్ అవ్వడం, మూవీ బ్లాక్ బస్టర్ అవ్వడంతో పాటు ఇక్కడి నుంచి స్టార్డమ్ స్టార్ట్ అయింది. నెక్స్ట్ ద ఇయర్ 1984లో కంటిన్యూగా యాక్షన్ ఫిల్మ్స్ చేశారు. చేసిన ప్రతి మూవీ సూపర్ హిట్ అయ్యాయి. లిస్ట్ రోల్ చేద్దాం. 'మంత్రి గారి వియంకుడు', 'సంఘర్షణ', 'గూండా', 'ఛాలెంజ్', 'హీరో', 'దొంగ', 'జ్వాల', 'అడవి దొంగ', 'కొండవీటి రాజా', 'రాక్షసుడు'. నెక్స్ట్ ద ఇయర్ 1985లో 'విజేత' మూవీకి ఫిల్మ్‌ఫేర్ అవార్డ్ ఫర్ బెస్ట్ యాక్టర్ అవార్డు వచ్చింది. 1987లో 'స్వయం కృషి' మూవీకి నంది అవార్డ్ ఫర్ బెస్ట్ యాక్టర్ అవార్డు వచ్చింది. అలాగే ఈ మూవీ రష్యన్ లాంగ్వేజ్‌లో డబ్ అవ్వడంతో పాటు మాస్కో ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో స్క్రీన్ అయ్యింది. సేమ్ ఇయర్ 'పసివాడి ప్రాణం'. 1988లో 'మంచి దొంగ' ఈ మూవీకి చిరంజీవి గారి పెర్ఫార్మెన్స్‌కి ఇండియన్ ఎక్స్‌ప్రెస్ అవార్డ్ ఫర్ బెస్ట్ యాక్టర్ అండ్ స్టేట్ నంది అవార్డ్స్ వచ్చాయి. సేమ్ ఇయర్ 'రుద్రవీణ' ఈ మూవీలో యాక్ట్ చేయడంతో పాటు కో ప్రొడ్యూస్ చేశారు. ఈ మూవీకి నేషనల్ ఫిల్మ్ అవార్డ్ ఫర్ బెస్ట్ ఫీచర్ ఫిల్మ్ ఆన్ నేషనల్ ఇంటిగ్రేషన్ అండ్ నంది అవార్డ్స్ వచ్చాయి. నెక్స్ట్ సోషియో ఫ్యాంటసీ జోనర్‌లో ఎక్స్‌పెరిమెంట్ చేసిన మూవీ 'జగదేక వీరుడు అతిలోక సుందరి'. డైరెక్టెడ్ బై కె. రాఘవేంద్రరావు గారు అండ్ ప్రొడ్యూస్డ్ బై అశ్విని దత్ గారు. నెక్స్ట్ 'కొండవీటి దొంగ' ఈ మూవీ 70 స్క్రీన్‌లో 6 ట్రాక్ స్టీరియోఫోనిక్ సౌండ్‌తో రిలీజ్ అయిన ఫస్ట్ మూవీ. 'కౌబాయ్' థీమ్‌లో 'కొదమసింహం', సోషియో యాక్షన్ జోనర్‌లో 'గ్యాంగ్ లీడర్'. ఈ 2 ఫిలిమ్స్‌తో చిరంజీవి గారు బాస్ ఆఫ్ తెలుగు సినిమా అన్న ప్రశంసలు వచ్చాయి. 'ప్రతిబంధ్', 'ఆజ్ కా గూండారాజ్' ఫిలిమ్స్‌కి బాలీవుడ్‌లో కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది. నెక్స్ట్ ద ఇయర్ 1992 'ఘరానా మొగుడు' మూవీ రిలీజ్ అయ్యి 10 క్రోర్స్ కలెక్ట్ చేసింది. ఈ మూవీ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియాలో మెయిన్ స్ట్రీమ్ సెక్షన్‌లో స్క్రీన్ అయ్యింది. ఈ మూవీతో చిరంజీవి గారు ఇండియాలోనే హైయెస్ట్ పెయిడ్ యాక్టర్ అయిపోయారు. ఏ మ్యాగజైన్ కవర్ పేజ్ చూసినా చిరంజీవి గారి ఫోటోనే కనపడేది. ఫిల్మ్‌ఫేర్ అండ్ ఇండియా టుడే మ్యాగజైన్స్‌లో చిరంజీవి గారిని బిగ్గర్ దాన్ బచ్చన్ అని సంబోధించారు. ఈ మూవీకి చిరంజీవి గారికి 1,25,00,000 రెమ్యునరేషన్ ఇచ్చారు. అప్పటిదాకా ఇండియాలోనే ఏ యాక్టర్‌కి ఇంత రెమ్యునరేషన్ ఇవ్వలేదు. సేమ్ ఇయర్ 'ఆపద్ బాంధవుడు' ఈ మూవీకి నంది అవార్డ్ ఫర్ బెస్ట్ యాక్టర్ అవార్డ్‌తో పాటు ఫిల్మ్‌ఫేర్ అవార్డ్ ఫర్ బెస్ట్ యాక్టర్ అవార్డ్స్ వచ్చాయి. మిడ్ 1990స్‌లో కెరియర్ స్లో అయింది విత్ 'మెకానిక్ అల్లుడు', 'ఎస్‌పీ పరశురామ్', 'బిగ్ బాస్' అండ్ 'రిక్షావోడు'. జనాలు 'ముఠా మేస్త్రి' మూవీ మీద ఎక్స్‌పెక్టేషన్స్ పెట్టుకున్నారు. అలానే ఈ మూవీకి ఫిల్మ్‌ఫేర్ అవార్డ్ ఫర్ బెస్ట్ యాక్టర్ అవార్డ్ వచ్చింది. నెక్స్ట్ 'ముగ్గురు మునగాళ్ళు', 'అల్లుడా మజాకా' ఈ 2 మూవీస్ యావరేజ్ హిట్స్ అయ్యాయి. 1996లో కన్నడ మూవీ 'సిపాయి'లో గెస్ట్ అపియరెన్స్ ఇచ్చారు. చిన్న గ్యాప్ తర్వాత మళ్ళీ బౌన్స్ బ్యాక్ అయ్యారు విత్ మూవీస్ 'హిట్లర్', 'మాస్టర్', 'బావగారు బాగున్నారా', 'చూడాలని ఉంది' అండ్ 'స్నేహం కోసం'. ఈ మూవీకి ఫిల్మ్‌ఫేర్ అవార్డ్ ఫర్ బెస్ట్ అవార్డ్ వచ్చింది. 1999లో చిరంజీవి గారు ఒక హాలీవుడ్ మూవీలో యాక్ట్ చేయాల్సిన వారు. దూషణ్ గర్సి గారు డైరెక్టర్ అండ్ ప్రొడ్యూసర్ రమేష్ కృష్ణమూర్తి. తెలుగు వర్షన్‌కి డైరెక్టర్ సురేష్ కృష్ణ గారు. టైటిల్ 'ద రిటర్న్ ఆఫ్ ద థీఫ్ ఆఫ్ బగ్దాద్'. కానీ కొన్ని కారణాల వల్ల ఈ మూవీ చేయలేదు. నెక్స్ట్ 'అన్నయ్య' ఫిలిం రిలీజ్ అయ్యింది. ఆ తర్వాత 2002లో 'ఇందిర' మూవీ రిలీజ్ అయ్యి అప్పటిదాకా ఉన్న బాక్స్ ఆఫీస్ రికార్డ్స్ అన్నింటిని బ్రేక్ చేసింది.
నంది అవార్డ్ ఫర్ బెస్ట్ యాక్టర్ అండ్ ఫిల్మ్‌ఫేర్ అవార్డ్ ఫర్ బెస్ట్ యాక్టర్ తెలుగు అవార్డ్స్ వచ్చాయి. నెక్స్ట్ సోషల్ మెసేజ్ ఉన్న మూవీస్ 'ఠాగూర్', 'శంకర్ దాదా ఎంబీబీఎస్' ఈ మూవీకి ఫిల్మ్‌ఫేర్ అవార్డ్ ఫర్ బెస్ట్ యాక్టర్ అవార్డ్ వచ్చింది. 'స్టాలిన్' మూవీకి ఫిల్మ్‌ఫేర్ స్పెషల్ అవార్డ్ ఫర్ సౌత్ అండ్ ఫిల్మ్‌ఫేర్ లైఫ్ టైమ్ అచీవ్‌మెంట్ అవార్డ్ ఫర్ సౌత్ అవార్డ్స్ వచ్చాయి. నెక్స్ట్ 10 ఇయర్స్ ఏ ఫిల్మ్‌లో కనపడలేదు. 'మగధీర' అండ్ 'బ్రూస్ లీ' మూవీస్‌లో క్యామియో రోల్స్ చేశారు. అలాగే 'వరుడు' అండ్ 'రుద్రమదేవి' మూవీస్‌కి వాయిస్ ఓవర్ ఇచ్చారు. 'జగద్గురు ఆదిశంకర మల్టీ స్టారర్' మూవీలో క్యామియో రోల్ చేశారు. 2008లో ప్రజారాజ్యం పార్టీ స్టార్ట్ చేశారు. 2009 జనరల్ ఎలక్షన్స్‌లో 294 సీట్స్‌లో 18 సీట్స్ గెలిచారు. చిరంజీవి గారు తిరుపతి అండ్ పాలకొల్లు కాన్స్టిట్యుయెన్సీస్‌లో పోటీ చేసి తిరుపతిలో గెలిచారు. 2 వీక్స్ సోనియా గాంధీ గారితో డిస్కషన్స్ జరిగాక ఫిబ్రవరి 6, 2011న ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేశారు. 29 మార్చ్ 2012న రాజ్యసభకి నామినేట్ అయ్యారు. అక్టోబర్ 28న టూరిజం మినిస్టర్ అయ్యారు. ఆ తరువాత సీటీటీ చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్‌ని స్టార్ట్ చేశారు. బ్లడ్ బ్యాంక్స్ అండ్ ఐ బ్యాంక్స్ 68,000 బ్లడ్ డొనేషన్స్, 1,414 ఐ డొనేషన్స్ జరిగాయి. బ్లడ్ బ్యాంక్ వల్ల అరౌండ్ 80,000 మందికి హెల్ప్ అయ్యింది. ఐ బ్యాంక్ 1000 మందికి హెల్ప్ చేసింది. ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ సీటీటీకి బెస్ట్ వాలంటరీ బ్లడ్ బ్యాంక్ అవార్డు ఇచ్చింది. 2006లో అప్పటి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఏపీజే అబ్దుల్ కలాం గారు పద్మభూషణ్ అవార్డు ఇచ్చారు. అండ్ సీటీటీని జూబ్లీ హిల్స్ చెక్ పోస్ట్ దగ్గర అబ్దుల్ కలాం గారే ఇనాగరేట్ చేశారు. మీలో ఎవరు కోటీశ్వరుడు 4th సీజన్‌ని హోస్ట్ చేశారు. 2013 నుంచి కమ్‌బ్యాక్ ఇవ్వాలని ఎన్నో స్క్రిప్ట్స్ విన్నారు. 2014లో వచ్చిన తమిళ్ మూవీ 'కత్తి'ని డైరెక్టర్ వివి వినాయక్ 'ఖైదీ నంబర్ 150'గా రీమేక్ చేశారు. మూవీ రిలీజ్ అయిన ఫస్ట్ డే 41,75 లాక్స్ కలెక్ట్ చేసింది. ఓవరాల్‌గా 164 క్రోర్స్ కలెక్ట్ చేసింది. ఈ మూవీకి క్రిటిక్స్ కూడా పాజిటివ్ రెస్పాన్స్ ఇచ్చారు ఫర్ పర్ఫార్మెన్స్ అండ్ అపియరెన్స్. 2019లో పీరియాడిక్ ఫిల్మ్ 'సైరా నరసింహారెడ్డి'లో యాక్ట్ చేశారు. బేస్డ్ ఆన్ ద లైఫ్ ఆఫ్ ఉయ్యాలవాడ నరసింహారెడ్డి. ఈ మూవీ 270 క్రోర్స్ బడ్జెట్‌తో ప్రొడ్యూస్ చేస్తే 240 క్రోర్స్ కలెక్ట్ చేసింది. 'ఆచార్య' కమర్షియల్ ఫెయిల్యూర్ విత్ రొటీన్ సీన్స్. మలయాళం ఫిల్మ్ 'లూసిఫర్'ని 'గాడ్ ఫాదర్'గా తెలుగులో రీమేక్ చేశారు. అలాంగ్ విత్ సల్మాన్ ఖాన్ విచ్ వాస్ ఎ డీసెంట్ హిట్. 'వాల్తేరు వీరయ్య' మూవీలో రవితేజ గారు ఒక ఇంపార్టెంట్ రోల్ చేశారు. డైరెక్టెడ్ బై బాబీ కొల్లి. ఈ మూవీ కమర్షియల్ సక్సెస్ అయ్యింది. ఆ తర్వాత 'బోలా శంకర్' నెగెటివ్ రివ్యూస్‌తో డిజాస్టర్ అయ్యింది. నెక్స్ట్ 'బింబిసార' డైరెక్టర్ వశిష్ఠతో కలిసి 'విశ్వంభర' మూవీని అనౌన్స్ చేశారు. అలాగే అనిల్ రావిపూడితో అనౌన్స్ చేశారు. అలాగే ఓడెల శ్రీకాంత్‌తో మూవీ అనౌన్స్ చేశారు. పైగా ఈ మూవీని నేచురల్ స్టార్ నాని ప్రొడ్యూస్ చేయనున్నారు. ఇది నాకు తెలిసిన చిరంజీవి గారి బయోగ్రఫీ. ఇందులో ఏవైనా తప్పులుంటే క్షమించండి. ఏమైనా మర్చిపోయి ఉంటే కామెంట్ చేయండి.